భారత రాష్ట్ర సమితి ఇప్పుడు సంధికాలంలో ఉంది. తెలంగాణ సాధన లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్ అనుకున్నది సాధించారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అత్యున్నత స్థానానికి ఎదిగారు. స్వప్నించిన తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ మొదటికొచ్చారు. కానీ కేసీఆర్ ఎక్కడి నుంచి ప్రారంభించారో మళ్లీ అక్కడి నుంచి ప్రారంభించలేరు. ఆ బాధ్యత తీసుకోవాల్సిందే వారసుడిగా తెరపైకి వచ్చిన కేటీఆరే. పార్టీ తరపునే కాదు, పార్టీకి అస్తిత్వం అయిన తెలంగాణ వాయిస్ను ఆయన బలంగా వినిపించాల్సింది. అలా చేస్తేనే పార్టీకి మళ్లీ పూర్వవైభవం వస్తుంది. మరి ఆ దిశగా కేటీఆర్ తన ప్రయత్నాలు చేస్తున్నారా? కాడి దించేసే ఆలోచనలో ఉన్నారా? కేటీఆర్ రాజకీయ నాయకుడిగా ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు తెలీదు. ఆయన మంత్రిగా మాత్రం మంచి పనితీరుతో ప్రజల్ని ఆకట్టుకున్నారు. కానీ రాజకీయాలు వేరు, అధికార బాధ్యతలు వేరు. సామాన్యంగా రాజకీయ అధికారం రావాలంటే రాజకీయాల్లో పండిపోవాలి, ఢక్కాముక్కీలు తినాలి. కానీ కేటీఆర్కు అలాంటి అవసరం రాలేదు. నేరుగా ఆయన రాజకీయాల్లోకి వచ్చేశారు. వచ్చిన వెంటనే తొలి ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ తర్వాత తెలంగాణ ఉద్యమం పీక్స్కు చేరడంతో ఆయనకు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారడానికి, ట్రైనింగ్ పొందడానికి అవకాశం లేకపోయింది. ఉద్యమం పుణ్యాన ఆయనకు ఏకపక్ష రాజకీయాలు చేసే అవకాశం దక్కింది. అధికారం కూడా అందింది. దాదాపుగా 15 ఏళ్ల పాటు అప్రతిహిత రాజకీయ ఆధిపత్యం ప్రదర్శించిన ఆయనకు ఇప్పుడు అసలైన కాల పరీక్ష ఎదురైంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఏపీకి నష్టం చేసిందా, టీడీపీకి నష్టం చేసిందా అన్న విశ్లేషణ పక్కన పెడితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు మాత్రం ఊహించినంత మేలు చేసింది. 2019లో మంత్రిగా ఉన్న ఆయన ఓడిపోయారు. పార్టీ ఓడిపోయింది. సోషల్ మీడియాలో ఆయన ఇమేజ్ పప్పు దగ్గరే ఉంది. అంత ఘోరమైన ఓటమిని చవిచూసినా నారా లోకేష్ కుంగిపోలేదు. 4.5 ఏళ్లలో ప్రణాళికాబద్ధంగా తనను తాను బిల్డ్ చేసుకున్నారు. తన ఇమేజ్ మార్చుకున్నారు. పాదయాత్ర ద్వారా పార్టీకి భవిష్యత్తు నాయకుడిని అన్న నమ్మకం కలిగించారు. ఇప్పుడు పార్టీలో పేరుకు చంద్రబాబే కానీ అన్నీ లోకేష్ చేస్తున్నాడని టీడీపీ నేతలకు తెలుసు. లోకేష్ తన నాయకత్వ సామర్థ్యాన్ని ఓటమి నుంచి వచ్చిన అవకాశంతో నిరూపించుకున్నారు. అధికారం త్వరగానే పోవడంతో ఆయనకు ఈ అవకాశం వచ్చింది. కానీ కేటీఆర్కు ఇప్పుడే ఆ అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు కేటీఆర్ అధికార రాజకీయ నాయకుడిగానే ఉన్నారు కానీ ఓ రాజకీయ పోరాట యోధుడిగా ఎప్పుడూ లేరు. ప్రజల తరఫున పోరాడి వారి మద్దతు పొంది ఎన్నికల్లో గెలవడం కన్నా రాజకీయ నాయకుడికి మరో సక్సెస్ ఉండదు. కేసీఆర్ రాజకీయ జీవితం చూస్తే ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లు, స్వయంగా తలకెత్తుకున్న సవాళ్లు చూస్తే ఎంత రిస్క్ తీసుకున్నారా అనిపిస్తుంది. అలా తీసుకున్నారు కాబట్టే ఇప్పుడు ఆయన దిగ్గజంగా ఉన్నారు. ఆయన కుమారుడి హోదాతో రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్ ఆ క్రెడిట్స్తో తాను రాజకీయం చేయలేరు. తాను కూడా రాజకీయ నాయకుడినని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ దిశగా కేటీఆర్ ప్రయత్నాలు సాగుతున్నాయా లేదా అన్న దానిపై బీఆర్ఎస్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ పూర్వవైభవం తేవాల్సింది కేటీఆరే. ఆయన ఎంపీగా వెళ్తే కేసీఆర్ మళ్లీ ఛార్జ్ తీసుకుంటారు. కేసీఆర్ మళ్లీ ఛార్జ్ తీసుకున్నా ప్రజల్లో అనుకున్నంత ఉత్సాహం రాదు. ఎందుకంటే ఆయన తన ప్రస్థానాన్ని ఇప్పటికే ప్రజల ముందు ఉంచారు. ఇప్పుడు నిరూపించుకోవాల్సింది కేటీఆర్. తెలంగాణ ప్రజల వాయిస్ భారత రాష్ట్ర సమితి మాత్రమేనని కేటీఆర్ చెబుతున్నారు. అలా చెప్పడం కాదు, నిరూపించాల్సింది కూడా కేటీఆరే. అందుకే కేటీఆర్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారేమో తెలియదు కానీ అక్కడా స్కోప్ ఉంటుంది. పార్లమెంట్లో తెలంగాణ ప్రయోజనాల కోసం గట్టిగా వాయిస్ వినిపిస్తే ప్రజలు కేటీఆర్లో కేసీఆర్ వంటి ఉద్యమ నాయకుడిని, తెలంగాణ రక్షకుణ్ణి చూసే అవకాశం ఉంది. ముందుగా చెప్పుకున్నట్లుగా కేటీఆర్కు ఇది అంత తేలిక కాదు. 2 జాతీయ పార్టీలతో ఆయన పోరాడాల్సి ఉంటుంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ ముప్పేట దాడి చేస్తూ ఉంటాయి. ఆ పార్టీలకు ధీటుగా నిలబడి తెలంగాణ వాదం వినిపించాల్సి ఉంటుంది. కేటీఆర్ ఇక్కడ రాజకీయంగానే కాదు, కేసుల పరంగానూ ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నింటినీ తట్టుకుని నిలబడితేనే రాజకీయ భవిష్యత్తుకు గ్యారంటీ లభిస్తుంది. భారత రాష్ట్ర సమితికి ఫ్యూచర్ ఉందన్న నమ్మకం ఏర్పడుతుంది. ఇదంతా కేటీఆర్ చేతుల్లోనే ఉంది. ఆయన ఎంపీగా పోటీ చేస్తారా, రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండి డీల్ చేస్తారా అన్నది మ్యాటర్ కాకపోవచ్చు. కానీ ఆయన కేసీఆర్ స్థాయిలో ఆటుపోట్లను ఎదుర్కోగలిగే రాజకీయం, సాహసం చేసినప్పుడే సాధ్యమవుతుంది. ఏం జరుగుతుందన్నది వేచి చూడాల్సి ఉంది. Please do subscribe to
Please do subscribe to Please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. to KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.